హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న దుర్గాదేవి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను దుబాయ్లో ఉన్నప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఏ వర్క్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి అని. ఎందుకంటే నాకు చాలా ఇష్టం గాడెస్. సో నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాను. సో ఇక్కడ మేము ఆల్రెడీ రీచ్ అయ్యాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మా విలేజ్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఒక గుట్ట పైన ఉంటుంది, దాన్నే గనిగుట్ట అంటారు. సో ఇక్కడ ఊరికి చివర్లో అన్ని చెట్ల మధ్యలో ఇంకా గుట్ట పైన చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ దసరాకి అయితే దేవి నవరాత్రులు జరుగుతాయి కదా, ఆ టైంలో అయితే డైలీ మనకి ఒక్కొక్క పూజ కండక్ట్ చేస్తారు కదా, ఇంకా అప్పుడు డైలీ దర్శనంకి వచ్చిన భక్తులకి సో అన్నదానం కండక్ట్ చేస్తారు. ఆ దసరా సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలామంది వస్తారు కదా, అంటే ఓన్లీ మా విలేజ్ వాళ్ళే కాకుండా ఇంకా చుట్టుపక్కన ఉన్న విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ దీనికి స్పెసిఫిక్గా పంతులు ఉంటారు. దసరా సీజన్ అనే కాకుండా ఎవ్రీ ఫ్రైడే పంతులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తాడు. సో వేరే వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను ఆఫ్టర్ 2.5 years తర్వాత వెళ్ళి దర్శనం చేసుకున్నాను కాబట్టి. సో ఇక్కడ నుండి వ్యూవింగ్ అనేది చాలా బాగుంటుంది. మనము ఆల్రెడీ గుట్ట పైన ఉన్నాం కదా, ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు ఇంకా విలేజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇట్స్ వెరీ నైస్ లుకింగ్. నేను వెళ్ళినప్పుడు టెంపుల్కి నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. సో నేను వాళ్ళని మీట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ నుండి మనకి వ్యూవింగ్ చూడండి, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా, అంటే బైక్లు కూడా పార్క్ చేయొచ్చు. సో అక్కడనే పార్క్ చేసి మనము లెఫ్ట్ సైడ్ నుండి పైనకి రావాలి. సో ఈ వే నుంచి మనం పైనకి రావాలి. సో ఇక్కడ కూడా బైక్స్ వస్తాయి, కానీ బీ కేర్ఫుల్, ఎందుకంటే మొత్తం కూడా ఇలా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ నుండి నేను రిటర్న్ వెళ్తున్నాను. సో నా దర్శనం అనేది జరిగింది. అండ్ నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు మాకు రైట్ సైడ్లో కొన్ని మామిడి తోటలు ఉంటాయి. సో అందులో నేను కొన్ని మామిడికాయలు కూడా తెంపుకొని వెళ్ళాను, ఎందుకంటే నాకు చైల్డ్హుడ్ డేస్ అన్ని గుర్తుకొచ్చినాయి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను అలా వెళ్ళాను, బట్ నేను అది వీడియో అనేది రికార్డ్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. రియల్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇక్కడ నుండి మేము కిందికి వచ్చాక ఇది వ్యూ అనేది కనిపిస్తుంది, ఇలా టెంపుల్ వ్యూ అనేది. Really, thank you so much for watching this video.